మచిలీపట్నం సీఐతో రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే స్టేషన్లో వాగ్వాదం జరిగిందని అన్నారు పేర్ని నాని. పార్టీ నేత సుబ్బన్నను గంటల తరబడి స్టేషన్లో కూర్చోబెట్టడంపైనే తాను ప్రశ్నించానని అన్నారు. పేర్ని నాని తీరు పోలీసుల్ని అవమానించేలా ఉందని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు హోంమంత్రి అనిత. ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల కుర్చీలో కూర్చునే ఉన్నా. రెచ్చగొడతాకి లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను అంటావా ఎట్లా అంటావా అని మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎస్పీ గారు చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు. నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మంటలు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. అవన్నీ విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. పోలీస్ స్టేషన్ కి తప్పు చేసిన వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు. నోటుకొచ్చి మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద భావించాలి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి.